ఈ రోజు మన వీడియోలో ఒక ఫ్లవర్ షేప్ లో బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేద్దాము. అందుకోసం నేను ఫస్ట్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఆ లైనింగ్ అనేది మధ్యకి అనేది ఫోల్డింగ్ అనేది చేసిందని నేను నెక్ మెజర్మెంట్స్ అలాగే బాడీ మెజర్మెంట్స్ అంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. చెస్ట్ మెజర్మెంట్ మనకి 40 ఇంచ్ అనేది ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి. బ్లౌజ్ లెంత్ వచ్చిందని 13.5, నెక్ విడ్త్ టాప్ సైడ్ 2.5, షోల్డర్ వచ్చిందని మనకి 3.5 ఉంటుంది. అలాగే ఆర్మల్ డౌన్ వచ్చి 5 ముక్కలు ఉంటుంది, ఆర్మల్ విడ్త్ 4.5 ఉంటుంది. నెక్ ఓపెన్ వచ్చిందన్న 9.5 ఇంచ్ ఉంటుంది. నెక్ విడ్త్ బాటమ్ సైడ్ 3 ఇంచ్ అనేది ఉంటుంది. ఫస్ట్ నేను అది స్క్వేర్ టైప్ లో మార్క్ అనేది చేసుకునేస్తాను. దాని తర్వాత ఒక రౌండ్ షేప్ కు మనకి ఇక్కడ కార్నర్లో అనేది మార్క్ అనేది చేసుకుని నేను పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకునేదన్న దాన్ని పేపర్ క్యాన్వాస్ మధ్యకి అనేది ఫోల్డింగ్ అనేది చేసుకునేదన్న లైనింగ్ కింద పెట్టి ఇప్పుడేం నేను నెక్ మార్క్ అనేది చేసినాను. సేమ్ ఆ మార్క్ పైన కటింగ్ అనేది చేసుకునేస్తాను. ఇప్పుడు లైనింగ్ తీసి సైడ్కి పెట్టేదన్న ఇప్పుడు ఒక 2 ఇంచులు వచ్చేలాగా చూసుకొని ఈ పేపర్ క్యాన్వాస్ మొత్తం నెక్ రౌండ్ అనేది కటింగ్ అనేది చేసుకునేసి దాని తర్వాత లైనింగ్ తీసుకొని ఇప్పుడేం పేపర్ క్యాన్వాస్ అనేది కటింగ్ అనేది చేసినాము. సేమ్ నెక్ సైడ్ ఈ పేపర్ క్యాన్వాస్ అనేది పెట్టిందన మొత్తం రౌండ్ అనేది అటాచింగ్ అనేది చేసుకునేస్తాను అనమాట. ఇది మొత్తం రౌండ్ అనేది స్టిచ్చింగ్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని సైడ్కి పెట్టుకొని అలాగే బాడీ అనేది తీసుకొని బాడీ పైన లైనింగ్ అనేది వేసుకొని ఇప్పుడు నెక్ సైడ్ మనమేమి ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ అటాచింగ్ చేసినాము సేమ్ ఆ క్యాన్వాస్ పైననే ఈ అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ అటాచింగ్ చేసుకునే టైంలో మనకి ఇక్కడ వచ్చిందన్న మార్జిన్ వచ్చిందన్న 1/4 ఇంచ్ మార్జిన్ అనేది ఉంటుంది. మొత్తం రౌండ్ స్టిచ్ అయిన తర్వాత ఇప్పుడు నెక్ సైడ్ బాడీ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాన్ని మొత్తం కట్ చేసి తీయేస్తాను. ఇదైన తర్వాత ఒక 1/4 ఇంచుకి నెక్ రౌండ్ అనేది న్యాచ్ అనేది వేసుకొని ఈ లైనింగ్ ని ఇన్సైడ్ అనేది టర్నింగ్ అనేది చేసుకునేస్తాను. ఈ టర్నింగ్ చేసిన తర్వాత ఈ ఎడ్జ్ కిన్నర్ అనేది స్టిచ్ అనేది వేసుకుంటాను. నెక్ సైడ్ వచ్చిందన్న ఈ స్టిచ్ చేసే టైంలో లైనింగ్ వచ్చి టాప్ సైడ్కి కనబడకూడదు, బాడీ వచ్చి ఇన్సైడ్కి కనబడకుండా ఈ స్టిచ్ అనేది వేసుకోండి. మనకి ఇన్సైడ్ లైనింగ్ అండ్ బాడీ రెండు కలిపిందన్న మొత్తం రౌండ్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఈ రౌండ్ స్టిచ్ వేసే టైంలో మనకి లైనింగ్ కానీ బాడీ కానీ లూజ్ లేకుండా మొత్తం రౌండ్ స్టిచ్ అనేది వేసుకోండి. దాని తర్వాత మనకి బాడీ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కదా, మొత్తం రౌండ్ లైనింగ్ లెవెల్కి నీట్గా అనేది కటింగ్ అనేది చేసుకునేయండి. ఇది కట్ అయిన తర్వాత మనకి బాటమ్ సైడ్ ఇంకొక లైనింగ్ అనేది అటాచింగ్ అనేది చేసుకుంటాను. ఈ అటాచింగ్ చేసుకునే టైంలో మనకి ఇక్కడ మార్జిన్ వచ్చిందన్న బాటమ్ సైడ్ వచ్చిందన్న 1/2 ఇంచ్ మార్జిన్ అనేది ఉంటుంది. ఇప్పుడు అదే లైనింగ్ని ఇంకొకసారి టాప్ సైడ్కి టర్నింగ్ అనేది చేసి ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేసుకుంటాను. అప్పుడు మనకి వచ్చిందన్న ఇది ఈ కింద బాటంలో అటాచింగ్ చేయండి లైన్ 1 ఇంచ్ ఉంటుంది అన్నమాట. దాని తర్వాత టోటల్ అనేది ఇన్సైడ్కి లైనింగ్ అంతా ఫోల్డింగ్ అనేది చేసి ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఓకే, ఇది కంప్లీట్ అనేది అయింది కదా. ఇప్పుడు ఒక శారీ కలర్ కాంట్రాస్ట్ కలర్ ఒక 4 ఇంచుల ఫ్యాబ్రిక్ అనేది తీసుకుని దాని మధ్యకి అనేది ఫోల్డింగ్ అనేది చేసిందన ఒక 1/2 ఇంచ్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇది మొత్తం స్టిచ్ అయిన తర్వాత ఒక డోర్ రిటర్నర్ అనేది తీసుకుని దాని మధ్యలో పెట్టిందన నేను ఈ లూఫ్నంతా టోటల్ లాగా టర్నింగ్ అనేది చేసుకునేస్తాను అనమాట. ఇది మొత్తము టర్న్ అయిన తర్వాత మనకి ఇప్పుడేమో నేను అటాచింగ్ చేసినాను ఆ స్టిచ్ మధ్యకు వచ్చేలాగా పెట్టుకునిందని స్టిచ్ అనేది వేసుకుంటాను. ఈ స్టిచ్ వేసేంత టైంలో మనకి ఇటువైపు 3/4 ఇంచ్ అటువైపు 3/4 ఇంచ్ ఉండేలాగా చూసుకొని మొత్తం స్టిచ్ అనేది వేసుకునేయండి. ఈ స్టిచ్ అయిన తర్వాత దీనికి వచ్చిందని నేను ఫ్రిల్స్ అనేది పెడుతున్నాను. ఈ ఫ్రిల్స్ మెజర్మెంట్ వచ్చిందని మనకి 3/4 ఇంచ్ విడ్త్ 3/4 ఇంచ్ డెప్త్ అనేది ఉంటుంది అన్నమాట. అలాగా చూసుకొని మొత్తము ఈ ఫ్రిల్స్ అనేది రెడీ చేసుకునేయండి. ఇది మొత్తం అయిన తర్వాత ఒకసారి ఫ్రిల్స్ అన్నీ ఒకే లెవెల్గా ఉన్నాయని చెక్ చేసుకొని దాని తర్వాత బాడీ అనేది తీసుకొని మధ్యకి అనేది మార్కింగ్ అనేది చేసుకునేయండి.
ఈ మధ్యకి మార్క్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రిల్స్ అనేది రెడీ చేసినాం కదా, ఆ పీసు ఒక 1/4 ఇంచ్ డౌన్కి అనేది పెట్టిందైనా నేను అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ అటాచింగ్ చేసుకునే టైంలో కూడా సేమ్ ఈ స్టిచ్ వేస్తున్నాం కదా, ఇది కూడా సెంటర్కి వచ్చేలాగా చూసుకోండి. ఫ్రిల్స్ సెంటర్కి వచ్చేలాగా చూసుకొని ఇక రౌండ్ షేప్లో కరెక్ట్గా నీట్గా రౌండ్ వచ్చేలాగా చూసుకొని అటాచింగ్ అనేది చేసుకునేయండి. ఒకవైపు అయింది కదా, ఇంకొక వైపును సేమ్ ఇలాగే అటాచింగ్ అనేది చేసుకునేయండి. ఇది కంప్లీట్ అనేది అయింది కదా, ఇప్పుడు 3 ఇంచులకు 3 ఇంచులకి ఒక ఫ్యాబ్రిక్ అనేది తీసుకుని అది రౌండ్ షేప్ వచ్చేలాగా నేను కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ రౌండ్ షేప్ని మనము ట్రయాంగిల్ షేప్కి వచ్చేలాగా ఫోల్డింగ్ అనేది చేసుకుని ఎమ్మింగ్ సూట్ తీసుకుని ఒక 1/8 వచ్చేలాగా కుట్టుకున్నామంటే మనకి ఇలా ఫ్లవర్ షేప్లో అనేది రెడీ అనేది అయిపోతుంది. ఇలాంటివి ఒక 6 అనేది రెడీ చేసుకోండి. ఈ 6 మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ టోటల్గా అన్నీ చేర్చి ఒక నాట్ అనేది వేసుకునేయండి. ఆ నాట్ వేసుకునే టైంకి మనకి ఇలాగా ఫ్లవర్ టైప్లో అనేది ఇది మొత్తం రెడీ అనేది అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫ్లవర్ని తీసి సైడ్గా అనేది పెట్టుకోండి. ఇప్పుడు బాడీ తీసుకునేదన నెక్స్ట్ సైడ్ మనం ఒక 1/4 ఇంచ్ అనేది గ్యాప్ అనేది వదిలినాం కదా, అక్కడ వచ్చిందన లేస్ అనేది అటాచింగ్ అనేది చేసుకునేయండి మొత్తం రౌండ్. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ అయింది కదా, ఇటువైపున సేమ్ అలాగే అనేది లేస్ అనేది అటాచింగ్ అనేది చేసుకునేయండి. ఓకే, ఇది కంప్లీట్ అనేది అయింది కదా, ఇప్పుడు వచ్చిందన ఇంకొక పీస్ వచ్చిందన ఒక 3 ఇంచులకు 3 ఇంచులు విడుతుండేలాగా చూసుకొని తీసుకొని దాని కింద సైడ్ మాత్రం క్రాస్గా అనేది కటింగ్ చేసుకునేసి అక్కడ లేస్ అనేది అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక లేస్ కూడా సేమ్ ఒక 1/4 ఇంచ్ గ్యాప్ పెట్టిందని పైకి అనేది అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను అన్నమాట. ఇది కంప్లీట్ అనేది అయిన తర్వాత ఒక 10 ఇంచ్ పొడవు ఉండేలాగా ఇంకొక దారం అనేది తీసుకొని ఈ ఫ్లవర్స్కి మధ్యలో పెట్టిందన్న ఈ పీస్కి అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ అటాచింగ్ చేసుకొని మనకి టర్న్ చేసినామంటే ఇలాగ ఫ్లవర్ మాదిరిగా అనేది ఇది రెడీ అనేది అయిపోతుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ బాడీ అనేది తీసుకొని ఇక్కడ పైన ఒక 2 వోల్ట్స్ టైప్ వచ్చేలాగా పెట్టుకునేదన నేను ఇక్కడ రఫ్ అనేది చేసుకుంటున్నాను. ఇదైన తర్వాత ఇంతకు ముందే మనం ఫ్లవర్ అనేది రెడీ చేసినాం కదా, ఆ ఫ్లవర్ని కరెక్ట్గా సెంటర్కి వచ్చేలాగా చూసుకొని పెట్టిందన అటాచింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ అటాచింగ్ చేసుకునే టైంలో మనకి మార్జిన్ అనేది చాలా దప్పంగా ఉంటుంది అనమాట. నిదానంగా అటాచింగ్ అనేది చేసుకునేయండి దీన్ని. ఇది అయిన తర్వాత నేను బీడ్స్ అనేది వేసుకుంటాను. ఈ బీడ్స్కి వచ్చిందన మనం ఎమ్మింగ్ దారం అనేది సూదిని తీసుకునిందన ఇటువైపు 1/4 ఇంచుకి ఇటువైపు ఫోల్డింగ్, ఇటువైపు 1/4 ఇంచుకి ఇటువైపు ఫోల్డింగ్, మధ్యలో బీడ్స్ అనేది పెట్టుకుంటాను. సేమ్ ఇటువైపు ఫోల్డింగ్ అనేది చేసుకొని మనము దాని మధ్యకి అనేది బీడ్స్ అనేది పెట్టుకుంటామంటే మనకి ఇలాగా ఫ్లవర్ షేప్లో అనేది డిజైన్ అనేది రెడీ అనేది అయిపోతుంది అనమాట. ఈ ఫ్లవర్ షేప్లో మనకి డిజైన్ అనేది అయిన కదా, ఇలాంటి మొత్తం అనేది రెడీ చేసుకునేసి ఈ ఫ్లవర్ మధ్యలోకి ఒక బటన్ అనేది పెట్టుకునేయండి. మొత్తానికి మన బ్లౌజ్ అనేది కంప్లీట్ అనేది అయింది. మనకి ఫినిషింగ్ అయిన తర్వాత మనకి బ్లౌజ్ చూడడానికి ఇలాగ అనేది ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ కటింగ్ లో కానీ మీకు ఈ స్టిచ్చింగ్ లో కానీ ఏమన్నా డౌట్స్ అనేది ఉంటే నాకు కమెంట్ అనేది పెట్టండి. మీ కమెంట్ నేను చూసిన వెంటనే మీకు రిప్లై అనేది పెడతాను. అలాగే నా వీడియో మీకు ఇష్టం అనేది అయితే ఒక లైక్ అనేది చేసుకోండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉండే బెల్ ఐకాన్ అనేది క్లిక్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ తర్వాత వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. ఓకే, బాయ్.